వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. మన దేశంలోనైనా అమెరికాలోనైనా దాయాది దేశం పాకిస్తాన్, డ్రాగన్ కంట్రీ చైనాలో ఎక్కడ చూసినా సమయం రోజుకు 24 గంటలుగానే ఉంటుంది. ఇప్పటి వరకు భూమిపై పగలు రాత్రి 24 గంటల పాటు ఉంటుందని చదువుకున్నాం. కానీ భవిష్యత్తులో మాత్రం రోజుకు 25 గంటలని చదువుకోవాల్సిన రోజులు రానున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవి వినడానికి వింతగా ఉన్నా జరగబోయేది ఇదేనని వారు అంటున్నారు. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న పరిణామాలు, మానవ తప్పిదాలు, పెద్ద పెద్ద డ్యాముల నిర్మాణాల నేపథ్యంలో భూమి వేగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ అంతర్భాగంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నందున భూమి వేగం మందగిస్తోందని, దాంతో సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయం 1 గంట అదనంగా పెరగనుందని వారు చెబుతున్నారు. ఇలా కొంతకాలానికి రోజుకు 25 గంటలుగా మారే అవకాశం ఉందని యూనిస్ లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఒక విషయం ఇక్కడ, ఇదంతా ఇప్పటికిప్పుడే జరగబోవడం లేదు. 14 లక్షల సంవత్సరాల క్రిందట రోజుకు 18.41 గంటలు మాత్రమేగా ఉండేది. ఇప్పుడు 24 గంటల కాలం నడుస్తోంది. అంటే ఈ లెక్కన మరో 20 కోట్ల సంవత్సరాలలో ఈ భూమిపై రోజుకు 25 గంటలు ఉండబోతున్నాయన్నమాట. కాబట్టి భయపడాల్సిన పనేం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే ఈ మార్పు వల్ల ప్రపంచ వాతావరణంలో మార్పులు జరగడం మాత్రం మనం చూడబోతున్నాం. జర్మనీ మ్యూనిస్ లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రకారం వాతావరణంలో మార్పుల వల్ల భూమి వేగంలో మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడున్న వేగం మారితే రోజు నిడివి కూడా మారవచ్చని అంటున్నారు. భూమిలో 20 అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు ఈ మార్పులను అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పులు, చంద్రుడి ప్రభావం, సముద్రాల అలలే ఇందుకు కారణం కానున్నాయని వివరించారు. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం భూమి అన్ని భాగాలపై సూర్యకాంతి పడుతోంది. అలాగే వాతావరణంలో మార్పులు అంతటా జరుగుతున్నాయి. దానివల్ల ఏం జరగనుందో అన్న విషయంపై వారు చాలా కాలంగా పరిశోధిస్తున్నారు. భూమి తన అక్షం మీద నిలబడుతూ పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతూ ఉంటుంది. ఈ వేగంలో పెద్దగా మార్పులు లేవు కాబట్టి ప్రతిరోజు దాదాపుగా 24 గంటలే ఉంటుంది. కానీ భవిష్యత్తులో మాత్రం అనేక మార్పులు సంభవించడం, భూమి భ్రమణ వేగం తగ్గుతుండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల రోజుకు 25 గంటలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామూలుగా అయితే రోజువారీ భూమి వేగం తగ్గుతున్న విషయం మనకు తెలియదు. కానీ సైంటిఫిక్ గా పరిశీలించినప్పుడు మాత్రమే వేగం తగ్గుతుందని గుర్తించగలిగారు. ఎందుకంటే ఇది చాలా నెమ్మదిగా సాగిపోయే ప్రక్రియ. అందుకే రాబోయే 20 కోట్ల సంవత్సరాలలో ఒక రోజుకి 25 గంటలు ఉండగలవు అంటున్నారు. భూమిపై ఒక రోజు కాలం 25 గంటలకు పెరిగితే చంద్రుడు సైతం భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పటికీ భూమిపై ఉండే ఖండాలన్నీ ఏకమై ఏకఖండంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆకాశం వంక రాత్రిపూట చూసినప్పుడు కనిపించే అనంత విశ్వాంతరాల సంతతి అటుంచితే మనం నివసించే భూమి గురించి మనకు తెలిసింది తక్కువేనని చెప్పాలి. భూమికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉంటాయి. మీకు తెలుసా, మనం నివసించే భూమి మ్యాప్ల్లో చూసినట్లు సంపూర్ణ గోళం కాదు, అంటే గుండ్రంగా బంతిలా ఉండదన్నమాట. ధృవాల దగ్గర భూమి కాస్త సమతలంగా ఉంటుంది కాబట్టి దీన్ని ధృవాల దగ్గర కాస్త సమతలంగా కనిపించే గోళంలా చెప్పుకోవచ్చు. చుట్టుకొలత 25,000 మైళ్లకు పైగా ఉంటుంది. భూమి సంపూర్ణ గోళాకారంలో లేకపోవడంతో పాటు ద్రవ్యరాశి కూడా అన్ని చోట్ల ఒకేలా ఉండదు. దీంతో గురుత్వాకర్షణ కేంద్రంలోనూ హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఉదాహరణకు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుగా వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి పెరుగుతోంది. అయితే ఈ హెచ్చు తగ్గుల్ని వాటికి సంబంధించిన పరికరాలు మాత్రమే గుర్తిస్తాయి తప్ప మనుషులు నేరుగా గుర్తించడం కష్టం. ఈ శక్తిని ఉపయోగించుకొని రాకెట్ ప్రయోగాలను ఆ దిశగా ప్రయాణించేలా చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా రాకెట్ వినియోగించే ఇంధనం ఆదా అవుతోంది. బ్లూ మార్బుల్ అని పిలుచుకునే భూమిపై 4/3 నీరే ఉంటుంది. ఒకప్పుడు మొత్తంగా నీరే ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ నీరంతా ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది. హిమానీ నదాలు, చిత్తడి నేలలు, సరస్సులు, నదులు, సముద్రాలు, మహాసముద్రాల రూపంలో నీరు నిల్వ చేయబడి ఉంటుంది. ఈ మొత్తం నీటిలో 97% సముద్రాల్లో ఉప్పు నీటి రూపంలో ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలోంచి నీరు ఆవిరిగా మారి మేఘాలై భూమిపై వర్షించడం ద్వారా తియ్యటి నీరు ఉత్పన్నమవుతుందన్నమాట. ఆ నీరే నదుల ద్వారా తిరిగి సముద్రంలోకి వెళ్లి కలుస్తోంది. ఈ ప్రక్రియనే ఋతువులు అంటారు. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి అంతరిక్షం మొదలవుతోంది. భూమి వాతావరణం, అంతరిక్షంల మధ్య రేఖను కార్మన్ లైన్ అని పిలుస్తారు. సముద్ర తలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఇది మొదలవుతోంది. సముద్ర ఉపరితలం నుంచి 11 కిలోమీటర్ల ఎత్తులోని భూమి వాతావరణంలో 75% ద్రవ్యరాశి ఉంటుంది. భూమి లోపల ఫలకాల కదలికల వల్ల భూమి నైసర్గిక స్వరూపం నిత్యం మారుతూ ఉంటుంది.
ఈ కారణంగానే భూమిపై పర్వతాలు ఏర్పడడం, భూకంపాలు, అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మనం నివసించే భూమి బల్లపరుపుగా ఉంటుందని భావించేవారు. ఓ బంతిలాగా గుండ్రంగా ఉంటుందని వారి ఊహకు కూడా అందని కాలంలో భూమి గురించి చాలా స్వల్పంగానే తెలుసు. టెక్నాలజీల ప్రవేశంతో కొత్త విషయాలు తెలియడం మొదలైంది. సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి కూడా ఒకటి. సూర్యుడి నుంచి 3వ గ్రహమైన భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు గడిచిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి పరిభ్రమిస్తుండగా 366.26 సార్లు తన చుట్టూ తను తిరుగుతుంటుందన్నమాట. భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్షతలానికి లంబంగా కాక వంగి ఉన్న కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. సూర్యుని చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా భూమిని తన చుట్టూ తిప్పుకునే సూర్యుడు తన కుటుంబంతో పాటు గెలాక్సీలో గంటకు 4,47,000 మైళ్ల వేగంతో తిరుగుతుంటాడట. అంటే సెకండుకు 200 కిలోమీటర్లు. మరి భూమి ఇంత వేగంగా తిరుగుతుంటే మనం ఎందుకు కింద పడిపోవడం లేదని కొందరు అనుకుంటారు. వేగంగా దూసుకుపోయే కారులో ప్రయాణిస్తున్నట్లు అస్సలు అనిపించదు. విమానంలో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా మనకు ఏమీ అనిపించకపోవచ్చు. టేకాఫ్ సమయంలో సీటులో కూరుకుపోతున్నట్లు, ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నట్లు మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిశ్చేష్టంగా ఉండడం అన్న చర్యల వల్లే విశ్రాంత స్థితిలో ఉండేలా చేస్తోంది. ఇక విమానం ఆకాశంలో నిర్దిష్ట వేగానికి చేరుకున్న తర్వాత అసలు కదులుతున్నట్లు అనిపించదు. అలాంటి భూమి ఒక్కసారిగా తిరగడం ఆపేస్తే ఏమవుతుందన్న అనుమానాలు కూడా కొందరిని వేధిస్తూ ఉంటాయి. నిజానికి చాలా మందికి అసలు ఈ భూమి తన చుట్టూ తాను ఎందుకు తిరుగుతుందో తెలియదు. ఏ శక్తి దాన్ని అలా తిప్పుతుందో కూడా తెలియదు. అయితే సైన్స్ మనకు ఎన్నో విషయాలను వివరిస్తోంది. అన్నింటికీ శాస్త్రీయ ఆధారాలను కూడా చూపిస్తోంది. అయితే భూమిని తిరగకుండా ఆపే శక్తి దేనికి లేదు. వాతావరణంలోని ఏదీ భూమిని తిరగకుండా ఆపలేదు. చెప్పాలంటే ఈ భూమి 450 కోట్ల సంవత్సరాల క్రిందట ఏర్పడినట్టు నుంచి తిరుగుతూనే ఉంది. విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామల ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని గిరగిరా తిరిగేలా చేస్తున్నాయి. సడన్ గా భూమి ఆగిపోతే మాత్రం అల్లకల్లోలమే అవుతోంది. మనం ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోతాం. పర్వతాలపై మంచు, సముద్ర నీరు అన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్లి తిరిగి భూమిపై పడతాయి. అంతా క్షణాల్లో జరిగిపోతోంది. ఊహించలేని పెను విపత్తుకు దారి తీస్తోంది కూడా. అయితే ఈ విపత్తులు ఏమైనా జరిగితే మరో 450 కోట్ల సంవత్సరాలు ఎదురు చూడాలని అంటున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే సమస్య కాకపోవడం ఈ స్టోరీకి కొసమెరుపు.